అందరూ జాగ్రత్తగా వినండి. 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన ఇది. ఆ రోజుల్లో ఇంజినీరింగ్ అంటే ఒక ట్రెండ్ నడుస్తుంది. అందరూ మా బాబు ఇంజినీరింగ్ చదవాలా, మా పాప ఇంజినీరింగ్ చదవాలా, ఫారెన్‌లో సెటిల్ అయిపోవాలా అనేటువంటి ఆలోచన నడుస్తున్న విధానంలో ఒక క్రైస్తవ కుటుంబం మంచిగా ఫైనాన్షియల్‌గా ఎస్టాబ్లిష్ అయినారు. వాళ్ళ బాబుని ఇంటర్మీడియేట్ కాంగానే తీసుకుపోయి థియాలజీ కాలేజీలో జాయిన్ చేసినారు. ఆ బాబు కూడా సంతోషంగా జాయిన్ అయినాడు. అప్పట్లో నేను నాతో ఉన్న కొంతమంది విశ్వాసం అనుకునే వాళ్ళం. అరే! ఎందుకు వీళ్ళు ఇట్లా థియాలజీలో జాయిన్ చేసిర్రు. అందరిలాగా ఇంజినీరింగ్ చదువుకొని ఉద్యోగం చేసుకుంటూ సేవా పరిచర్య చేసుకోవచ్చు కదా అనుకున్నా. వాళ్ళు ఆ బాబు. వీళ్ళేదో గొప్పలకు పోయి జాయిన్ చేసినారు ఈ బాబుని అని అనుకున్నాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది ఏందంటే వాళ్ళు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఆ బాబు ఇప్పుడు అనేక రాష్ట్రాలలో పోయి సేవా పరిచర్య దేవుని కోసం ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని సేవా పరిచర్యకే వదిలిపెడుతున్నారో నాకు తెలియదు. కానీ ఆ ఫ్యామిలీ ఆ రోజు చేసిన నిర్ణయం నిజంగా గొప్పది. ఎందుకంటే ఈరోజు ఉద్యోగం చేసుకుంటూ సేవా పరిచర్య చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అప్ అండ్ డౌన్ 2-3 అవర్స్ పడుతుంది జాబ్‌కి పోయి రావాలంటే. తర్వాత మార్నింగ్ లేచిన కాడ నుంచి ప్రిపేర్ అయ్యి పోవాలి అంటే అదొక 1 అవర్, 2 అవర్స్, 5 అవర్స్ అక్కడే పోయింది. 8 అవర్స్ నుంచి 10 అవర్స్ జాబు. 13 అవర్స్, 14 అవర్స్ అక్కడ పోతే పడుకోవడానికి ఒక 6 గంటలు వేసుకుంటే 22 గంటలు పోతే 2 గంటలు తినటానికి ఇక ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. ఇలాంటి పరిస్థితులలో ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలంటే చాలా కష్టం. ఇది అంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా. దేవుని పిలుపు ఉంది ఫుల్ టైం మినిస్ట్రీకి. కానీ ఉద్యోగం చేసుకుంటూ చేయాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. దేవుడు కనికరిస్తే రానున్న రోజుల్లో ఫుల్ టైం మినిస్ట్రీకి దేవుడు ద్వారాలు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే అవకాశం ఉన్న క్రైస్తవ కుటుంబాలు వారి కుమారులని దేవుని సేవకు ప్రిపేర్ చేసి దేవుని పరిచర్యలో వాడబడేలాగున నడిపిస్తే మంచిది. ఇంజనీరింగ్లు, ఉద్యోగాలు, డబ్బులు సంపాదించే వాళ్ళు సంపాదించుకుంటూ పోతూనే ఉంటారు. కానీ దేవుని పరిచర్య చేయడం అనేది అది గొప్ప ఆధిక్యత. అది గొప్ప ఆశీర్వాదం కుటుంబానికి, తరాలకు కూడా. 15-18 సంవత్సరాల కిందట అనుకుంటా నేను ప్యారడైస్ ఆ ప్రాంతంలో ఉద్యోగం చేసేటప్పుడు ఒక సంఘం ఉంటున్న ప్రాంతాలలో అంత రిచ్ ఫ్యామిలీస్, యూత్. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా ఇదిగో నాయనా మా చేయెత్తి చూపిస్తున్నాం నీ వైపు, మమ్మల్ని పట్టుకో నాయనా, మమ్మల్ని వాడుకొని సేవా పరిచర్యలో. వారికి తెలుసు దేవుడు వాడుకుంటే ఎంత గొప్ప కార్యాలు వారి ద్వారా చేస్తారో, ఎంత ఆశీర్వాదమో. యంగ్ పిల్లలు దేవుని పరిచర్యలో వాడబడాలని, దేవా మమ్మల్ని చూడు నాయనా, మా వైపు చూడు నాయనా అని ప్రార్థన చేస్తారు. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాలు మా పిల్లలు పెద్ద పొజిషన్లోకి రావాలా, ఉద్యోగంలో రావాలి, ఇదంతా మంచిదే. కానీ కుటుంబంలో 2 కుమారులు ఉంటే ఒక కుమారుణ్ణి ఫుల్ టైం మినిస్ట్రీ కోసం వదిలిపెడితే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే జాబులు చేసుకుంటూ మినిస్ట్రీ చేయాలి అంటే పరిస్థితులన్నీ సహకరించకపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో 15 గంటల ఉద్యోగం అంటే అప్ అండ్ డౌను, తర్వాత ప్రిపరేషను, అక్కడ ఇన్ టైం, అవుట్ టైం 9 అవర్స్, ఇదంతా చూసుకుంటే ఫుల్ టైం మినిస్ట్రీ చేసినంత చేయలేరు. కాబట్టి అవకాశం ఉన్న క్రైస్తవ కుటుంబాలు దేవుని పరిచర్య కొరకు వారి పిల్లల్ని నడిపిస్తే మంచిది. ఒకవేళ ఇంకా పరిస్థితులు బాగలేకపోతే ఎవరైనా ఫుల్ టైం మినిస్ట్రీలకి ప్రిపేర్ అవుతున్న వారికి సహాయ సహకారాలు అందించండి. అలా అందించటం వల్ల మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుడు
మీ అందరి హృదయాలను తన పరిచర్య నిమిత్తమై మీరందరినీ దేవుడు అనేక కుటుంబాలు ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాలు. చాలా కుటుంబాలు పరిచర్యకు పంపించడానికి కూడా ముందుకు ఆడటం లేదు. మా కుమారుడు ఆఫీసర్ అవ్వాలా, మా కుమారుడు అమెరికాలో సెటిల్ అవ్వాలని చూస్తున్నారు గానీ, దేవుని పరిచర్య కోసం పంపించడానికి ముందుకొచ్చే కుటుంబాలు చాలా తక్కువ. ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని హేళన చేసేటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. కాబట్టి ధైర్యంగా మీ పిల్లల్ని దేవుని పరిచర్యకు పంపించటానికి దేవుడు మీకు సిద్ధమైన మనసునిచ్చును గాక. ఆమేన్.